ఎందుకు వచ్చాడు ఒక అధికారి? ఎన్ని పనులు పెట్టుకుని వచ్చి ఉంటాడో మీరు ఆలోచించాలి. ఎన్ని పనులతో వచ్చి ఉంటాడో మీరు ఆలోచించాలి. రాజులకు రాజు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంత గొప్ప ఆలోచన వచ్చాడు? ఒక ప్రోగ్రాంతో వచ్చాడండి. 33 సంవత్సరాలు ఒక ప్రోగ్రాం, 8 రాబోయే ప్రోగ్రాం కంప్యూటర్లో ఉంటుంది. ఒక ప్రోగ్రాం మొత్తం ఫీడ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఫీడ్ చేసుకున్నాక ఏ సమయంలో ఏది ఓపెన్ అవ్వాలో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటుంది. దాన్ని ప్రోగ్రామింగ్ అన్నారు. ఒక్కసారి స్టార్ట్ అయితే ఆగదే కదా, దాని సిస్టమ్ అయిపోయేంత వరకు ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. 33 సంవత్సరంలో యేసు ప్రోగ్రామ్ ఈరోజున మీకు గిఫ్ట్గా ఇస్తాను. ఎంత గొప్ప ఆలోచన వచ్చుంటాడు మహానుభావుడు. అంటే ప్రతీదీ కూడా యేసుకంటూ ఏ ఆలోచన లేదండి. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో మనకు తెలియదు, కానీ ఓ ఆస్తిని కాపాడడానికి వారసుడిగా, ఓ బిడ్డలకు తండ్రిగా, ఓ భార్యకు మంచి భర్తగా, ఇలా మనవలకు మంచి తాతగా, ఆయుష్ ఉంటే చెప్పుకోవడానికి చరిత్రకారుడిగా మాత్రం మనం బ్రతికి మిగిలే. కానీ ఆ మహానుభావుడు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవాది దేవుడు రాకముందు పరలోకములో మానవాళ్ళని చూస్తూ ఏమి రాసుకున్నాడో అది చేయడం మాత్రం వచ్చాడు. ఆయనకంటూ సొంత ఆలోచన లేదు. ఆయనకంటూ సొంత ఆలోచన లేదు. ప్రతి ఆలోచన కూడా లేఖనాలతో ముడిపడే ఉన్నది. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. చూడండి ఒకసారి వెళ్దాం. ఇప్పుడు యెషయా గ్రంథము ఒక సూచన జరుగుతుంది లోకానికి. ఒక సూచన ఇస్తున్న దేవుడు ఒక మంచి మాట రాయించిన మాట చూడండి. చాలాసార్లు చెప్తాడు అయ్యగారు కూడా ఇదే మాట. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీ కొరకు చూపును. కాబట్టి ప్రభువు తానే అంటే ఆయనే అంటున్నాడు, ఒక సూచన నీకు ఇస్తున్నాను. ఏమంటాడయ్యా? ఆలకించుడి. కన్యక గర్భవతి వై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి వై కుమారుని కనాలి. ఏ కన్యకైనా పెళ్లి కాకుండా గర్భవతి అయితే సమాజానికి ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యం. పెళ్లి కాబట్టి తల్లి అనుకుంటామా? చీల్చేయమా? పౌరుషం కుమారు మనకి. కన్యక గర్భవతి వై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అంటే ఏ పేరు పెట్టబడాలో కూడా ముందే నిర్ణయం జరిగిపోయింది. ఏ పేరు పెట్టాలి? భూలోకానికి యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఎక్కడ పుట్టాలో చెబుతున్నాడు, ఎక్కడ పెరగాలో చెబుతున్నాడు, ఏం చేయాలో చెబుతున్నాడు. చివరికి ఏ పేరు పెట్టాలో కూడా ముందే నిర్ణయించాడు దేవుడు. ఇమ్మానుయేలు అంటే తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ఏ పేరు పెట్టాలో, ఎక్కడ పుట్టాలో కూడా చెబుతున్నాడు. పేరు జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ పుట్టాలి? ఇండియాలో పుట్టొచ్చుగా, పాకిస్తాన్లో పుట్టొచ్చుగా, యెరూషలేములో ఎందుకు పుట్టారు? ఏమండి? ఎక్కడ పుట్టాలో కూడా ముందే నిర్ణయం జరిగిపోయింది. నీ ఇంటిలో పుట్టిన కూతురు సంబంధం ఇచ్చేస్తావు, అత్తగారి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ డెలివరీ సమయం వచ్చింది, ఇప్పుడు ఎక్కడ పుట్టాలి? నీ ఇంటిలో పుట్టాలా, అత్తారింట్లో పుట్టాలా, హాస్పిటల్లో పుట్టాలా? నువ్వు ప్లాన్ చేసుకుంటే జరగదు. పోత హాస్పిటల్లో కన్నీగా పుట్టచ్చు. చాలా మంది మనం అంబులెన్స్ చూసాం, అక్కడ పుట్టచ్చు. చాలా మంది సినీ థియేటర్లో అన్నారు పిల్లలే, అక్కడ పుట్టచ్చు. ఎందుకు? హాస్పిటల్లో సమయం ఇచ్చారు. ఈ లోపల అయ్యగారు తీసుకుని సినిమాకి పోయింది. అక్కడే కనది. దారిలో కనొచ్చు, దొడ్లో కనొచ్చు, ఇంట్లో కనొచ్చు, ఎక్కడైనా కనొచ్చు. నీకు తెలియదు సోదరుడా అని దేవుడు రాసుకున్నాడు. ఎక్కడ పుట్టాలో కూడా చెబుతాడు, స్పష్టంగా చెబుతున్నాడు. ఎక్కడ పుట్టాలో ఎప్పుడు చెప్పాడు చూడండి ఆ మాట. మేఘా గ్రంథం చూడండి ఒకసారి. మరి యేసుక్రీస్తు గురించి తెలియాలి కదా. పుట్టాడంటే కుదరదు. ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ఎలా మరణించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి ముందే రాసుకున్నాడు. అవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ప్రోగ్రామ్ని అన్నాడు. చూడండి మేఘా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి. ఎక్కడ పుట్టాలి యేసుక్రీస్తు వారు? ఎక్కడ పుట్టాలని చెబుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి పుట్టును. దేవునికి స్తోత్రం. ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి, యూదా వారి వంశంలో పుట్టాలి, నజరేతులో పెరగాలి. ఏం ప్రణాళిక అండి! మనం ప్రార్థన చేసుకుని ఏమి జరగవు.
అని దేవుడు చేసుకున్న ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు నిర్ణయించుకున్నాడు. కన్యక గర్భాన పుట్టాలి, పుట్టాడు, గర్భం ధరించాడు. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేములో స్వల్ప గ్రామం నజరేతు. ఎవ్వరికి కూడా తెలియదు ఆ ఊరు. యేసు పుట్టాడు కనుకనే వచ్చారు. యేసు పుట్టాడు కనుకనే వచ్చారు. లెక్కల కొరకు నజరేతు నుండి యెరూషలేము ప్రాంతానికి హేరోదు కాలంలో వచ్చారు. యెరూషలేము ప్రాంతంలో చిన్న గ్రామం నజరేతు. ఎవరికి తెలియదు. స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ మాట ఎక్కడ నెరవేరింది? మరి ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త నెరవేరుతుంది. దేవుడు రాసుకున్న లేఖనం నెరవేరుతుంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బైబిల్లో ఏమైతే రాయబడిందో అదే జరిగింది తప్ప నా ఇష్టం నాయన నేను చేస్తానని చెప్పాయన. ఎంత గొప్ప బ్రతికండి అయింది. ఎంత తగ్గింపు మనకుందా? మన బతుకుల్లో ఉందా? చూద్దాం లాస్ట్ లో. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎవరుగా పైన పరించడమా. కాబట్టి హేరోదు రాజు పంపించినాడు. కాబట్టి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఎక్కడ పుట్టాడు? అడుగుతాడు. ఎవరిని? శాస్త్రులను, ప్రధాన యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఎవరు? పెద్ద పాస్టర్ గారు. మనకు పెద్ద పాస్టర్ గారు అంటేనే ఇష్టం. మరి ఆయనకే తెలియదు ఎక్కడ పుట్టాడు. పెద్ద పాస్టర్ వాడికి బైబిల్ రాదు. ఆయనకు అంతే పెద్ద అన్న పదమే పెద్ద. బైబిల్లో మొత్తం పెద్ద కాదు. ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టని వారిని అడిగారు. అప్పుడు బైబిల్ తిరిగేస్తున్నారు. అందుకు వారు యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమునో అల్పమైన దానివి కావు. మీకు 5:2 ఈ మాట రాయబడిందా లేదా? ఇక నెరవేరిందా లేదా? అల్పమైన దానివి కావు అని ప్రవక్త అయిన మీకా ద్వారా రాయబడింది అని అన్నారు. అంటే అప్పటి వరకు తెలియదా? తెలియదండి. ఎందుకు? ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, ఈనాటి సమాజ బోధకులు కానీ బైబిల్ సమాజానికి చెప్పట్లేదు. అంతా నీకు తెలిసినట్టుగా చెబుతున్నారు. నీకు తెలిసిందే మాట్లాడతారు మాస్టర్ గారు. క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఎక్కడ వాడు, ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ప్రతి ఉద్దేశం ఏంటి చెప్పాలా. ఒక మహాత్మా గాంధీ గురించి చెప్పగలిగింది. దక్షిణాఫ్రికా ప్రాంతం నుంచి ఇదిగో ఈ ప్రాంతానికి, ఢిల్లీ కేంబ్రిడ్జ్ ప్రాంతానికి వచ్చి లండన్ లా చదివి ఆయన చరిత్ర మొత్తం ఈ రోజున వాడన వీధిన గాంధీ జయంతి రోజున గాంధీ టేకల చెప్పుకుంటున్నారు. యేసు గురించి ఏదండి? ఈరోజు క్రిస్మస్ నువ్వు అనుకుంటే నిజంగా క్రీస్తు గురించి ఆలోచన పిల్లలు నింపావా లేదా? ఏ క్రైస్తవ బిడ్డలకు తెలుసు యేసుక్రీస్తు వారి గురించి? ఏ బోధకుడు తెలుసు ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి? ఇంత గొప్పగా ఎందుకు రాయించబడింది మాట? ఆలోచన అవసరం లేదండి మనకి ఈ మాటలు వద్దండి. మాకు 4 పాటలు, 2 సపోర్టు, 4 కారులు వేసి హాయిగా పోతే చాలు అనుకున్నది సమాజం కాదండి. మీకు 5 మాట మొదలవుతున్నాను. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామంలో కావు. నా కొరకు ఇశ్రాయేలీయులకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అదే మత్తయి 2:5 మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి కొడగట్టేసి క్రీస్తు ఎక్కడ పుట్టాడు? వారు యూదయ దేశపు బెత్లెహేములోనే. ఇశ్రాయేలు పరిపాలించేవాడు ఎక్కడ పుడతాడు? తన పుట్టేసిందంతే. ఒక రాజుగా ఉంటున్న నేను క్రీస్తు అనేవాడు మళ్ళా పుడితే నా రాజరికం పోతుంది. చంపేద్దాం అంతే. నిర్ణయం చంపేద్దాం అంటే నాకంటే గొప్పగా వాక్యం చెబుతున్నాడు. లేపేద్దాం, నా మీదకి అత్యాయత్నం, చంపేద్దాం అని డైలాగులు నా మీదకి. నేను సావాలి అన్నా బ్రతకాలి అన్నా దేవుడు నిర్ణయించాలి. నీ వల్ల ఏమవుతుందో బోధక నన్ను చంపి నీకే వచ్చిందిరా? జ్ఞానం ఆగిపోతా? ఈరోజు నా పిల్లలు తయారవుతున్నారు. ఒకవేళ నేను పోయినా నా పిల్లలు మళ్ళా చెప్తున్నారు నా ద్వారా. ప్రపంచంలో ప్రతి బిడ్డ ఈ మెసేజ్ వింటున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది అంటే బెదిరింపులు. నాకు సమాజంలో జ్ఞానం నేర్పొద్దట.
సమాజానికి జ్ఞానం వద్దంట. మరి ఏం నేర్పాలండి? అందరిలాగా పాడితే పాడరా అన్నట్టుగా పాడాలా? చెప్పకపోతే ఎలా ప్రియమైన దేవుని పాడారా? చెప్పకపోతే ఎలా? అంటే ఇజ్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త అయిన మీకా ద్వారా రాయబడి ఉంది అన్నారండి. కానీ యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఎలా ప్రవర్తించాలో కూడా రాశాడు. ఎలా ప్రవర్తించాలి, ఎలా తిరగాలి, ఎలా ఉండాలి అమ్మా చూడండి. మత్తయి సువార్త జకర్యా గ్రంథము దానికంటే ముందు రాయబడిన మాట నెరవేరిందా లేదా నువ్వు చూడాలి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను మీకు అర్థమవుతుంది, తర్వాత చెప్తాను. ముందు చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను, జాగ్రత్తగా చూడాలి బైబిల్ని. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షకుడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రాయాలి మీ మాట? యేసుక్రీస్తు వాడు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం జకర్యా అనే ప్రవక్త ద్వారా రాయబడిన మాట అది. అప్పుడు ఇంకా రాలా యేసుక్రీస్తు వారు లోకానికి. యేసుక్రీస్తు వారు రాక ముందే రాయబడిన మాట అది. యేసుక్రీస్తు లోకానికి రావడానికి ముందే రాయబడిన మాట అది. ఏమని మాట? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వారి నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షకుడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. ఎక్కాడా లేదా గాడిదనే? ఎక్కాడా? ఎక్కాడు. ఎక్కడా? మత్తయి సువార్త 21వ అధ్యాయం. రాయబడిన మాట యేసు జీవితంలో జరిగింది అంటే ఏదో చెయ్యాలనుకున్నాడు లోకానికి. తండ్రి రాసుకున్నాడు, క్రీస్తు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, పాస్టర్ గారు అన్ని మూసేస్తున్నాడు. అన్ని మూసేటమే. పాటల్లో తప్పు, వాక్యంలో తప్పు, బ్రతుకులో తప్పు. కానీ చివరికి ద్రాక్షరసం ఇచ్చే దాంట్లో కూడా తప్పే. అన్ని పాస్టర్ అంటారా, పాస్టర్ అంటారా? ఏమంటారు? ఏమండి? దేవుడు బాధపడ్డదా? జ్ఞానం ఘోషించుతున్నది. 54 ఆదివారాలతో 54 శుక్రవారాలతో 104 వారాలతో ఒక సంవత్సరం గడుస్తుంటే సీనియారిటీ పెరిగింది తప్ప బైబిల్లో సిన్సియారిటీ పెరగలేదంటే ఏ టైపులో మనం విశ్వాసమో ఆలోచించాలి. మన బోధకు జరిగిన సరికెంతో మీరు ఆలోచించాలి. ఎక్కడో రాయబడినటువంటి మాట యేసు పుట్టల అది జరిగిందా లేదా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి నువ్వు చూడగలిగితే 5వ వచనం వరకు అక్కడ ఉన్న మాట. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును. సియోను నివాసులారా యెరూషలేము ప్రాంత వారసులారా సంతోషపడండి. నీ రాజు నీతిపరుడు యథార్థవంతుడు రక్షకుడు దీనుడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తాడు అన్నాడు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పి ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులు పిలిచి ఊర్లోకి వెళ్ళండి. వెళ్ళడంతోనే గాడిద కనపడితే గాడిద పిల్ల కనపడింది. ఫస్ట్ భవిష్యత్తు జ్ఞానం చెప్పింది అక్కడి నుంచే. అప్పటి వరకు ఎవరికి తెలియదు, అది ఎవరు ఎక్కలేదు. ఆ గాడిదని ఎవరు ఎక్కలా. ఎలా తెలుసు గాడిదని ఎక్కలేదంటే ఆనాటి ఉద్దేశం ఏంటయ్యా అంటే గాడిద ద్వారా ప్రయాణం జరగాలి, దాని మీద పెట్టెలు మోపాలి, ప్రజలు ఎక్కాలి, నడవలేని వాళ్ళు ముసలు ఎక్కాలి. వీళ్ళందరూ యొక్క ప్రయాణం కొరకు వాడే సాధనం గాడిద. అప్పటి వరకు ఎక్కలా. ఆ సంగతి యజమానుడు కూడా తెలియదు. చదువయ్యా. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని నీ ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవి అని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడును
గాడిద పిల్లను ఎక్కి వచ్చినని సియోను కుమారుతో చెప్పుడి. సియోను వారలారా బహుగా సంతోషించుడి చెప్పమంటున్నాడు. సియోను వారితో చెప్పమంటున్నాడు. బెత్లెహేము వారితో చెప్పండి. గాడిద పిల్ల ఎక్కాలని ఆనాడు నా తండ్రి రాసుకున్నాడు లేఖనాలలో. అదే జరిగిస్తున్న ఈ రోజున. అంతేగాని ఉత్సాహంగా ఎక్కాలని కాదు. మనకు గుర్రబండి ఎక్కేవాడు చిన్నప్పుడు. కానీ ఆ టైం కాదు, ఆయన నెరవేరాలి కాబట్టి నెరవేర్చాడు. నెరవేరాలి కాబట్టి జరిగిపోయింది. నెరవేరాలి కనుకనే అవన్నీ చేస్తున్నాడు. ఆయనకంటూ ఆలోచన లేదు, ఆయనకంటూ బ్రతుకు లేదు, ఆయనకంటూ మరొక ఉద్దేశం లేదు. ఆయన బ్రతుకు మొత్తం మానవాళి కొరకు ఆ తండ్రి రాసుకున్న విధానం కొరకే జరిగింది తప్ప ఏమీ లేదు. ఇంకా మరొకటి యెషయా గ్రంథము ఎలాంటి భారం మోపాలని నిర్ణయించుకున్నాడు చూడండి. కానీ పెళ్ళయింది, పిల్లలు కలగల, లేక గర్భం పండింది అని తెలిసింది. వాడు రావడంతోనే ఎకరం పొలం వాడితో దున్నిస్తా, ట్రాక్టర్ వాడితో కడిగిస్తా, కానీ వాడితో అది చేపిస్తా, వాడితో ఇది చేపిస్తా అంటావా? నా కొడుకుని రాజాలాగా పెంచుతా, వాడి కింద సేవకులు పెడతా, నాకేంటి 100 ఎకరాల ఆశ అని అంటాడా? ఏమంటాడు? సుఖంగా నా కొడుకుని చూసుకోవాలి, లేక పడుతున్నాడు. కానీ దేవుడు అనుకోలేదండి. అలా అనుకోలే. మహానుభావుడు ఒక బాధ్యతని మీద పెట్టాడు. నువ్వు పెట్టగలవా? ఒక తల్లిగా నువ్వు చేయగలవా? ఒక బోధకుడుగా నువ్వు చేయగలవా? ఎవ్వరూ చేయలేదు. కానీ యేసు చేశాడండి. ఇవన్నీ ఎందుకు చెప్పాలి మీరు ఆలోచించాలి. కాస్త ఎంత ఉంటుంది సమయం. మరి మీరు జాగ్రత్తగా వింటేనే ఈ క్రిస్మస్ కూడా ఉద్దేశం మీకు అర్థమవుతుంది. లేకపోతే అందరిలాగే క్రీస్తు పుట్టాడు అందరూ ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఏ తండ్రి అయినా పెట్టగలడా? ఏ తల్లి అయినా పెట్టగలదా? అరికాలికి మట్టకుండా చాదే కుటుంబం కలిగినటువంటి ఈ సమాజంలో దేవుడు యేసుక్రీస్తు వారి మీద ఎంత భారం మోపాడు. రాజ్యభారం ఉండదు. చర్చికి రమ్మంటే వస్తావా? నీ కాడికి వాక్యం వింటావా? ఎంత భారం వల్ల ఈరోజు సువార్త. ఎంత కష్టం ఎందుకు పడతావా తెలుసా? మీ దగ్గర దోసుకోవాలి కాదు, వాళ్ళంత శాలరీ వచ్చింది నాకే, నేనే పెట్టగలను మీ అందరికి కూడా. కానీ మీరు రావాలి, వినాలి. నీకు అసహ్యం కలిగినా బాధ కలిగినా నీ దగ్గరకు అందుకే వస్తుంటారు. నువ్వు మనసులో తిట్టుకున్నా పర్వాలేదు. ఇంత గొప్ప వాక్యాన్ని వినాలి కనుకనే వాళ్ళు పెరగక ప్రయాణిస్తున్నాయి ఈరోజు సువార్త కొరకు. అదే చేశాడు ఆయన. రాజ్యం మీద, ఆయన భుజముల మీద రాజ్యభారము భారం పెట్టాడు దేవుడు. మనం మోస్తామరా? మనం మోస్తావా? ఏమండి మోస్తావా? వైదా వచ్చాడు లోకానికి. ఎంత భారం పెట్టాడు. నమ్మిన వాడే, పక్కన ఉన్నవాడే ముట్టు పెట్టి మరి 30 వెండలకు అమ్మాడంటే ఎంత కష్టం. ఒక యోధ ఎంత భారం. సువార్త చెప్పి విడిచి వెళ్ళిపోతుంటే మరొక పక్క కూలిపోతుంటే ఆయన ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మోకాల కన్నికి ప్రార్థన. ఎందుకు? సువార్త చెబుతున్నా సమాజం వెంటలేదు. దేవా నీ ఇష్టం, ఏం చేయమంటావు? ఏం చేస్తా అదే చేస్తా చెప్పు. ఏం చేయమంటావు అదే చేస్తా చెప్పు. చనిపోయే ముందు కూడా యేసుక్రీస్తు వారికి ఎలాంటి కష్టం కలిగించాలో ముందే రాయబడిందండి. వీలునామా ప్రోగ్రామింగ్ అప్పుడు ఇంకా పుట్టల. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టి తిని నాకు దప్పి అయినప్పుడు చిరకను. ఎప్పటిదండి ఈ మాట? యేసుక్రీస్తు వారు పుట్టినాక 33 సంవత్సరాలు గతించబడడానికి ముందుగా జరిగింది. కానీ 1000 సంవత్సరాలకు పూర్వమే నా కుమారుడు లోకానికి వెళ్ళాలి అని, ఇదిగో ఎలాంటి స్థితి ఎదురవుతుందని ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గడి, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషం ఎలా కథనాలో దేవుడు రాయిస్తే అలా జరుపుకుంటూ వచ్చాడే తప్ప సొంతంగా ఏమీ చేయదండి. ఎంత గొప్ప మహానుభావుడు. మనం చేయగలమా? మన వల్ల అవుతుందా? నా తండ్రి కన్నా విధానాన్ని నేను అమర్చగలనా? చేయగలనా? నువ్వు ఆలోచించాలి ఈ రోజున. కీర్తనవాడు పలికిన మాట క్రీస్తు జీవితంలో నెరవేరుతున్నటువంటి సందర్భంలో చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనము చూడండి. 27:48 మత్తయి సువార్త. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాల ముంచి రెల్లున తగిలించి ఆయనను
వెంటనే వెళ్ళిపోయాడు. అప్పటికే బట్టలు చించేశాడు. ఎంత కోపం అండి యేసంటే, ఎంత వెళ్ళునా అంటే విత్ ఇన్ సెకండ్ బట్టలు వెళ్ళించాడు. అది నోట్లోకి పడిందా, ముఖానికి తగిలిందా, చిలక. ఎంత కష్టం. ఏనాడు రాయబడింది ఆ మాట. ఇవన్నీ చెప్పకుండా పిల్లలతో డాన్స్ చేపిస్తావా, వాళ్ళతో నాటకం చేపిస్తావా? ఏమండి, సినిమా వాళ్ళు ఏతేనేమో జబర్దస్త్లో ఉన్న ప్రోగ్రాం బాగా నోట్లోనే ఉంటుంది. వాళ్ళే తెచ్చి చెప్తూ ఇలా అంటాం. నువ్వైతే మాత్రం గొప్పగా వేయించవచ్చు. స్టేజీ కట్టి ఒకే డ్రెస్ వేయించి వెనకాల సౌండ్ పెట్టి ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ డాన్సులు, నాటకాలు. యేసు బ్రతుకు డాన్సా, యేసు బ్రతుకు నాటిక. ఏం చేస్తున్నావు నా బోధక? వచ్చా నీకు బైబిల్? ఈ బ్రతుకు పరమాత్మ పిల్లకి అందరికీ పాడైపోతున్నారు. ఎక్కడా పాడు చేస్తావా? సమాజం ఎలాగో పాడైపోతుంది. ఒక టీచర్ జరుపుతున్నాడు, ఒక కండక్టర్ జరుపుతున్నాడు, ఒక క్లీనర్ జరుపుతున్నాడు, ఒక డ్రైవర్, ఒక తాపివాడు. ఇవన్నీ కూడా స్త్రీలు సమాజం పట్ల ఆదర్శంగా ప్రవర్తిస్తుంటే చూడండి, నువ్వు కూడా ఈ టైపులో సమాజం నాగని చెప్తే ఎందుకురా నీకు బోధ అన్నట్లేదా దేవుడు? ఇప్పుడు రాయబడిందరా. నాటకాల ద్వారా డ్రామాల ద్వారా క్రీస్తు చరిత్ర ఎక్కిస్తే మారితే ఈ రోజున ఎన్నో సినిమాలు వచ్చాయి క్రీస్తు ద్వారా. ఏది మార్పు? నాటికలు కొన్నాడు, ఎడ్ల బండి ఎక్కిచ్చేస్తాడు, కొన కట్టించేస్తాడు, గుడ్డ పీడలు కట్టించేస్తాడు, ఇప్పుడు కొట్టేస్తాడు అంటాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో రాళ్లకు ముళ్ళు కూర్చుకొని ప్రవర్తిస్తే నువ్వేమో సపడాలు పరిచి రాజుతో కొట్టిస్తావా? అట్ట మొక్కలు సిలువ చేసి. నాటిక బ్రతుకు నుంచి బయటికి రా సోదరా. ఎప్పుడు రాయబడిన మాట అది? ఎలా నెరవేరుతుంది? ఇదా యేసు చరిత్ర? ఎంత ఘనాపాటి రా యేసు, ఎంత ఘనాపాటి. జరిగిపోయింది. కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయించిన మాట తన బ్రతుకులో నెరవేరిపోయింది. యేసుక్రీస్తు వారి జ్ఞాన సంగతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఆయన అంటాడు కూకటపల్లి మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు 18 ఏట మిస్ అయ్యాడండి, 30 ఏట వచ్చాడండి. ఈ 12 ఏళ్ల పాటు 12 సంవత్సరాలు మిస్ అయ్యాడంట, 30 ఏళ్ళప్పుడు వచ్చాడంట. ఈ 18 సంవత్సరాలు లోకసభ, ఈ 18 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇతను కాశ్మీర్ వచ్చాడు, బౌద్ధ కళ నేర్చుకున్నాడు, మళ్ళా ఇండియా వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. అందుకే ఇంత జ్ఞానం వచ్చింది. నేర్చుకోకపోతే ఈయనకి జ్ఞానం ఏడిది? ఎక్కడిది? ఏసే జ్ఞానం యేసు నేర్పాలి. మహాదేవుడి గర్భాన్ని పుట్టినటువంటి యేసు స్వామికి జ్ఞానం ఎవరు నేర్పాలి? తండ్రి తప్ప. ఒక బౌద్ధుల వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఇన్ని నిందలు వేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తూనే ఉంటాడు. ఇన్ని నిందలు యేసు స్వామి మీద. బయటికి వెళ్ళి చూడు, అడుపు రగిలిపోవటం లేదా? ఎక్కడిది ఉందామా? లోకసువార్త 4వ అధ్యాయం వచ్చేటో 4:16 లోక చూడండి ఎక్కడుందో. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతు. నేను మా ఊర్లో పెరిగాను 7 ఏళ్ల పాటు. ఈ ఊరు వచ్చాను 10 ఏళ్ళు అవుతుంది. నేను ఎక్కడ పెరిగాను? మా ఊర్లో పెరిగాను. తాను పెరిగిన నజరేతు. 12వ ఏట పస్కా పండుగలో మిస్ అయిన యేసుక్రీస్తు వారు 30వ ఏట మళ్ళా నజరేతులో యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసానికి వచ్చాడు. అంటే ఈ 18 ఏళ్ల పాటు ఉన్నది నజరేతులో సంగతి మర్చిపోయాడు. వాక్యాలు రావు, అందుకే నిద్రేసేస్తున్నారు. అదే మాట గుర్తు చేస్తున్నాడు అలా. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 1-2 వచనములు. నా జనులారా నా బోధకు చెవియొక్కుడి, నా నోటి మాటలకు చెవియొక్కుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు కూడా వాక్యములను మీకు అన్నాడా లేదా? రాయబడిందా లేదా? రాయబడ్డప్పుడు వాళ్ళ కనుక వచ్చి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? యేసు మీద నిందలేస్తుంటే మూసుకోవాల్సిన అవసరం ఏముంది? నోరు పాస్టర్ గారికి నోరు తెరిచి అంతప్పుడు అమ్మాయి నిలబడలేడు. ఎందుకంటే కాళ్ళు లేవు కాబట్టి. కాళ్ళు లేవు, కలేజా లేదు, కాళ్ళు లేవు. బోధకుడికి ఏం చెప్పగలడు ఇక దేవుడి గురించి? ఎప్పుడు రాయబడింది ఆ మాట? నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములు నేను పూర్వకాలం మీరు పుట్టక ముందు నేను చెప్తా అన్నాడు. ఎక్కడైనా జ్ఞానం? వడ్లవాడి కుమారుడికి ఎక్కడ తప్ప అనుకున్నారు. చదువులే లేదు, స్కూల్కి పంపిద్దామంటే ఫీజులకు డబ్బులే లేవు. మన దగ్గర పని చేస్తే, కార్పెంట్ పని చేస్తే, మనం ఇస్తే ఆ కుటుంబం వెళుతుంది. ఎక్కడిది? అంటే పైపైన చూడటమేనా వాక్యాన్ని?
లోతుగా చెప్పవా సమాజానికి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 54 వరకు చూడగలిగితే యేసు ఈ ఉపమానము చెప్పి, ఇందాక 78 ఏమనుంది? నా నోటి మాటలకు చెవియకము, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, యేసు ఈ ఉపమానములు చెప్పి. చూడమ్మా, సమాజ మందిరములో వారికి బోధించును. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? మేము కదా పెద్ద పాస్టర్లం, మేము కదా ఆయన దగ్గర నేర్చుకుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత జ్ఞానం ఎక్కడిది? ఆలోచిస్తే బాగుండేది, బైబిల్ చదివితే అర్థమయ్యేది. దేవుడు ఎప్పుడూ చెప్పాడు, గోడ వాక్యాలు నా కొడుకు నోట వినిపిస్తా. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. సన్మానం చేయవలసింది పోయి అన్ని నిందలే యేసు స్వామి మీద. చివరికి తాగుబోతు కూడా అన్నాడండి. తాగుబోతు యేసుక్రీస్తు వారి మీద నింద. మరొకరు డావిన్సీ కూడా సినిమా తీశాడు, మగ్ధలేని మరియతో మరొక అంటగట్టాడు. ఎంత దౌర్భాగ్యం! ఏ బోధకుడికి పట్టదా? బైబిల్ ఉద్దేశం అర్థం కాదా? పాస్టర్ అంటే ఏమనుకున్నాడంటే, శనం వస్తారు, నాకు సందాలు వేస్తారు, సొల్లు చెప్పేస్తే మంచిగా ఉండదు, హాయిగా ఇంటికి తినచ్చు, మిగిలిన మాటలో సాంతిని వేస్తాడు ఎవరు పెట్టుకున్నా. అది కాదండి బైబిల్ అంటే. ఈ బ్రతుకు ముగిస్తే ఎన్నో అడుగుతాడు దేవుడు, అవి నువ్వు చెప్పి తీరాలి. ఇక్కడ ఒక్కొక్క ఉపమానం, పరలోకము వెళ్ళే విధానంలో పరలోకము ఒక వలను పోలి ఉన్నది అన్నాడు ఆయన. పరలోకము ఒక నిధి అన్నాడు, పరలోకము ఒక ఇది అన్నాడు. ఎన్ని సంగతులు చెబుతున్నాడు అంటే, ఘోరమైన సంగతులు చెబుతున్నాడంటే, ఈ ఘోరానికి అర్థం ఆనాడు దేవుడు చెప్పాడు. నా తరుపు వస్తున్నాడు లోకానికి, నేను పంపిస్తున్నాను. మహాజ్ఞానవంతుడు. జ్ఞానం అంటే ఆయనే, మీరు కాదు. కానీ వారలేకపోయింది సమాజం, వారలేకపోయింది. కానీ ధర్మశాస్త్రం అర్థమయ్యే విధంగా ఎందుకు చదువుతున్నాడు తెలుసా మీకు? కానీ ఎందుకు చదువుకుంటారు యేసుక్రీస్తువారు? లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు లోకానికి వచ్చి నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఎక్కడికి వెళ్ళాలి? లోకానికి వెళ్ళాలి. లోకంలో ఏముంది? నశించిపోతుంది. తరాలు గడుస్తున్నాం, వాక్యాలు అందట్లేదు, ప్రార్థన మీరు అర్థం కావడం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాడు సంఘ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మీ సంఘంలో ఈ టైపులో ఉంటుంది వాక్యం, ఆ సంఘంలో ఆ టైపులో ఉంటుంది. ఏ సంఘంలోనైనా బైబిల్ ఒకే టైపులో ఉంటుంది. అదే అంటున్నాడు ఆయన, నశించుచున్న దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చెను. అది ఎరుకో పట్టణం, మనందరికీ తెలుసు. ఎవరైనా చెక్కయ్య, పొట్టి చెక్కయ్య, అయ్యగారు ఎప్పుడే పొట్టి చెక్కయ్య, 2 రెట్ల హిసాబు, ఇంకా ఇదే సమరస్త్రీ. ఎందుకంటే ఏం చెప్తాడు? మహాసభల్లో కూడా ఇదే. ఎంతకు మించి సారికి రాదు, మనం వాడడం. మనం ఏంటంటే వాడు పాపం వాడే వాదలే, మనకి ఎందుకు లేదు, మనం నాకు ఇదే వచ్చు బెల్లపించుకోండి వాడు, ఆడి బతుకు అది, మన బతుకుది, చివరికి ఇద్దరు కలిసి నరకానికి జాయింట్. అది కాదర్రా. ఎరుకో పట్టణంలో సుంకపు కుత్తాదారుడుగా బతుకుతున్నటువంటి ఒక ఆయన ఎవరో తెలుసా? పొట్టి చెక్కయ్య. ఏదో ఒక నీతి ఉంది, ఆ నీతి సమాజానికి అర్థం కాల. ఒక్కని ఎరుకో పట్టణంలో వాడిని కాపాడితే ఎరుకో పట్టణానికి చెంపపెట్టుగా ఉంటుంది అన్నది దైవ ఆలోచన. క్రీస్తు నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఎరుకో పట్టణంలో నశించిపోతుంది. ఎరుకో అనగా పాపానికి శాసనం. ఆ పట్టణంలో ఒక వ్యక్తి అతన్ని పట్టుకుంటే అతని ద్వారా ఆ ఊరికి జ్ఞానం కలుగుతుంది. అందుకొచ్చా లోకా సువార్త. మళ్ళీ అదే చూసుకుని వెనకొస్తాం. 19:10 నశించుచున్న దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న చెక్కయ్యను కాపాడాడు, నశింపజేతున్న వాడిని రక్షించాడు. తప్పు తెలుసుకున్నాడు. ఎక్కడైతే ఎక్కువ తీసుకున్నాడో 4 వంతులు ఇస్తా అన్నాడు. అనేక మంది దృష్టిలో ఆకర్షింపబడ్డాడు. అబ్రహాము కుమారుడుగా ఈ రోజు కనపడ్డాడు. పొట్టి చెక్కయ్య కాదు, గట్టి చెక్కయ్య. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ద్వారా మార్పు తీసుకొచ్చాడు. నశించిపోతుంది ఎరుకో పట్టణం. చెన్నై పట్టణానికి
మొన్న కొట్టిన దెబ్బ ఆలోచించాలి ఈ రోజున. ఆలోచన అనేది మళ్ళా మునిగిపోయింది లోకం. అంటే ఈసారి కొడితే బాగోదు, కొమ్మరిస్తే పోద్ది, మొత్తం తీసేస్తాను. ఇంకా ఈసారి పడే దెబ్బ బాంబే. మీరు ఆలోచించండి, ఈసారి దేవుడు కొట్టబోతున్న ఏరియా బాంబే. చెన్నై పక్కన ఎంత చిన్న మందరం అయిందో బాంబే బెంబేలెత్తిపోవాలి. పేపర్ అదే కనబడుతుంది నీకు. ఎందుకో తెలుసా? నరపుత్రుడా, ఏ దేశం అయితే నా దృష్టికి మరి విశ్వాసఘాతకమే కనబడుతుందో ఆ దేశానికి నేను విరోధిని. ఒక్క నీతి మంత్రులు కూడా లేక చెన్నై పట్టణం ఆగమైపోతే ఎవరండి చెప్పేది వాక్యం? ఆలోచించాలి. వాక్యం చెప్పడం అంటే నశించిపోతుడానికి వాక్యం చెప్పాలి. అబ్రహాము కుమారుడే అన్నాడు ఆయన. అబ్రహాము కుమారుడే. యెషయా గ్రంథము తన జీవితంలో ఏది చేయకపోయినా, లేఖనాలలో ఏదైనా మిగిలినా కానీ నిజంగా దేవుడు బాధపడేవాడు. ఏం చేయకపోయినా బాధపడేవాడు, రాసుకున్నట్టుగా ఏది జరగకపోయినా బాధపడేవాడు. అలాంటిది జరిగించాలంటే ఎంత గొప్ప ధన్యత మనకి ఈ రోజున. 35:5 యెషయా గ్రంథము 35:5 గుడ్డివారు కనులు తెరవబడెను, చెవిటివారు చెవులు విప్పబడెను, గుడ్డివారు పుట్టి వలె గంతులు వేసిన. ప్రార్థిస్తున్న దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆశ్చర్య కార్యక్రమాలా కాదా? ఆశ్చర్యలా కాదా? గుడ్డివారి కనులు తెస్తున్నాడు యేసుక్రీస్తు వారి ప్రయాణంలో. చెవులు వచ్చాయా? గుడ్డివారు నడిచారా? శృంగారపు దేవాలయం దగ్గర మణిమంతపుడు వ్యక్తి మరి లేచి గంతులేశాడు, దేవుని స్తుతించాడు. ఎప్పుడు రాయబడింది ఈ మాట? యేసు లోకానికి రావడానికి 700 సంవత్సరాల పూర్వం రాయబడిన మాట. యేసు వచ్చినాక జరుగుతున్నటువంటి పరిణామం. మత్తయి సువార్త మా పిల్లలు కొంచెం 9వ అధ్యాయము 18 నుండి 38 వరకు అదే ప్రస్తావన అక్కడ ఉంది. టైం లేదు, చదవట్లేదు. ఏమండి, టైం లేదు, చదవట్లేదు. 18 నుండి 38 వరకు నువ్వు బాగా నోట్ చేసుకో. యేసుక్రీస్తు వారి మాట యెషయా 35:5 చెప్పబడింది. నెరవేరిందా లేదో నువ్వు తెలుస్తుంది. అంటే స్వస్థతలు కూడా తండ్రి అనుకున్నాడు కనుకనే చేశాడు తప్ప నువ్వు చేయలే. ఎందుకంటే నువ్వు నమ్ము. అద్భుతాలు చేయకపోతే నమ్ము, స్వస్థత చేయకపోతే నమ్ము, మేలు జరగకపోతే నమ్ము. నువ్వు నమ్మాలి అంటే అడుగుతున్నాడు. కొండ దగ్గర మోకాలు నూనె వాక్యం చెబుతుంటే పారతోలుతున్నాడు. ఏం చేయమంటావు నాన్న అన్నప్పుడు స్వస్థత చేయి. మోషతో అన్నాడు, ఏం చేయమంటావు? కర్ర తీసి బాగుంటుంది, తీ కర్ర అవుతుంది, కొట్టు సముద్రం చీలిపోతుంది, అద్భుతాలు చేయి. అంటే మీరు కూడా ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారా? దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక జరిగాయి అవన్నీ. యేసు వచ్చింది అందుకోసం కాదు, అవి లైఫ్ లో పార్ట్ మాత్రమే. ఈ రోజున స్వస్థత జరిగింది, నాకు మనిషిగా బ్రతుకుతానా? మళ్ళా సమాజంలో కలిసిపోతాను. నొప్పి లేదుగా, నొప్పి ఉంటూ బాగుంటుంది. నొప్పి తీరిపోయినాడు, దేవుడు ఎందుకు మళ్ళా దూరమే? అది కాదు కదా. అంటే స్వస్థతలు కూడా ఖచ్చితంగా తండ్రి ఆలోచన చొప్పున చేశాడు తప్ప మరొక ఉద్దేశం చేయాలి. నడక, మాట, ప్రతిదీ కూడా లేఖనాలలో రాయబడినట్టుగా చేశాడు కానీ తన స్వహస్తాగా చేయాల. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు? పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. 2:21 మొదటి పేతురు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరించాడు. క్రీస్తు కూడా బాధపడ్డాడు. జ్ఞానము ఘోషించుచున్నది, బాధపడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నాం, దేవుళ్ళకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఏం తెలుసు క్రిస్మస్ గురించి? ప్రతి సంవత్సరం ఏం చేశాడు, ఈ సంవత్సరం ఏం చేశాడు? కాదు కొద్దిగా అడిగేటప్పుడు కొద్దిగా ఎక్కువ చేశాడు పెళ్ళప్ప కోసం. అంత నుంచి ఏం చేశాడు? మరొక సంవత్సరం మరొక రకంగా చేస్తాడు. ఇంతకంటే ఏం చేయడం. ఇవన్నీ చేస్తున్నారు కనుకనే బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. 33 సంవత్సరాల బ్రతుకు మనకు మాదిరి. ఎలా బ్రతికాడు? లేఖనాల ప్రకారం బ్రతికాడు. తండ్రి రాసుకున్నాడు, అలా బ్రతికాడు. అయ్యగారు మరి మన గురించి కూడా రాసుకోలేదు కదా, అది యేసు గురించి కదా, మన గురించి రాసుకోవడం బైబిల్లో ఉందా అంటే ఉందో లేదో నువ్వు చూడాలి. మాదిరిగా ఉంచాడు. తన అడుగు జాడల యందు నడుచుకోవాలి కనుక మాదిరి.
యేసుక్రీస్తు వారి అడుగుజాడలో క్రైస్తవ్యం నడవాలి కనుక క్రైస్తవ్యం అనేది మాదిరి. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, కుల మత సమ్మేళనం అసలే కాదు. ఒక పాస్టర్ అంటారు, నేను తెలంగాణండి, మా కులస్తులందరూ ఏమన్నా పెట్టుకోరు రాజురోతులో. తెల్లగొడువా తాగేందుకు నీకు మధ్యలో? నువ్వు తెల్లగొడువా? కులాల పేరుతో వచ్చిందా క్రైస్తవ్యం? యేసుక్రీస్తు వారు వడ్లవాడి వంశాన్ని గుర్తు వడ్లవాడైపోయాడా? కులవేది యేసుక్రీస్తు వారికి. మరి ఎందుకు వచ్చింది? త్వాగ పెట్టుకున్నాడు. వాక్యం చెబుతున్నా రెడ్డి అంటాడు, చౌదరి అంటాడు, కమ్మ అంటాడు, కాపు అంటాడు, మాదిగా పక్కన పేరు పెట్టుకుంటాడు. ఎస్సీ రిజర్వేషన్లో బాగా పోరాడి మైండ్కి ఎక్కి యేసుని ఎలా తయారు చేశాడు? యేసుది ఏ కులం, యేసుది ఏ మతం, ఎందుకు వచ్చింది ఈరోజు మతం? ఎవడో అడగడో. కులాలు లేవండి, మతం ఒకటే కులం, అది క్రీస్తు కులం. ఆయనే కాదా? మన గురించి రాయలేదా? ఎక్కడైనా సత్య సంబంధమైన వాక్యం సంఘాలు అందకపోతే అక్కడి నుంచి బయటికి రా అన్నాడు దేవుడు. ఆయన గురించి నాడు తెచ్చుకోవాలా? మనం చేస్తాంటాం, మేము ఆ సంఘానికి పోతామండి, ఇంకా నుంచి మేము రాము అన్నది. చచ్చిపో, ఎవరుతాడు? నేను వద్దనా కానీ చచ్చిపో. ఓటర్లకు వెళ్తాం, బాగా ఆలోచిస్తాం, ఓటర్లకు వెళ్దాం, టిఫిన్ బాగా బ్రదర్ హైదరాబాద్ వచ్చాక బస్సు దిగినాక అక్కడే ఫస్ట్ టిఫిన్ చేశాను, బాగలేదు కాకపోతే ఫస్ట్ అక్కడ తిన్నా కాబట్టి ఆడికే పోదాం అని చేసిపోతావా? రే దరిద్రం మంది వద్దులే అంటాం. ఒక టైర్ కాడ బట్ట కప్పి కొట్టకపోతే చి అంటాం. స్కూల్లో పాఠాలు చెప్తుంటే పో అంటాం. అన్నిటినీ అవాయిడ్ చేస్తున్నారే. సంఘంలో వాక్యం లేకపోతే పాస్టర్ గారి దగ్గర ఎందుకు సార్ మోకాలు కొడుతున్నారు మీరు? కీర్తన గ్రంథం చచ్చిపోదాం అంటే మేము చచ్చిపోండి, ఎవరు అంటారు? సావు వస్తుంది, కానీ మరొక సావు ఉంది, నరకానికి పోయేది. పాస్టర్ మాకు కావంటది, ఈ దొడ్లో ఈ దొడ్లోనే ఉండాలి. మరి ఎందుకు అమ్ముతున్నాం బయటికి? చిన్న పిల్ల 5,000 రూపాయలు వస్తే అన్నీ భర్త లేకపోయినా సరే, పెద్ద పోటీకి 5,000 రేట్ లేదు. చిన్న పిల్లకి 5,000 అంటే 5,000 పే చేద్దాం చెప్తే ఏంటాలే నా మాట అన్నట్టే. ఈ దొడ్లో ఉన్నది ఆ దొడ్లో అమ్మేస్తున్నావే, ఇది నీకు న్యాయమా? వాక్యం లేదు, వాక్యం నేర్చుకోండి, బతుకు దిద్దుకో అని చెబుతుంటే నీకు ఇది దూరమా? దూరాలు చూస్తే అది మహా దూరం. ప్రయాణం చూడమండి, ఐడిపి నుంచి నా సహోదరు కుటుంబం ఈ రోజున నడకతో ప్రయాణం వస్తుంది. ప్రాయిస్తల్లా దూరం కాదు వాళ్ళకి, 2 గంటల ప్రయాణం, 300 రూపాయల ఖర్చు, వారానికి 500 ఖర్చు వాళ్ళకి. అని అడుగు వేయట్లే వెనక్కి. ఎందుకు? వాక్యం దేవుడు ఆలస్యంపజేసేటాడు మనల్ని. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నీకే నీ బ్రతుకు గురించి రాశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చూడని మీరు కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు ఎవడు? వాక్యాన్ని జబ్బు చేసే పాస్టర్ గారు త్రియేక దేవుడు అన్నాడంతే. త్రియేకాడు స్వామి, త్రియేకాడు బైబిల్. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురు ఒకటే కాదు. నీకు అర్థం కాదా? అదో త్రియేక దేవుడు అన్నాడు. మనం అనుకున్నాం ప్రతి మాట తప్పే, ప్రతి ప్రార్థన తప్పే, ప్రార్థన తప్పే, మాట తప్పే, పాట తప్పే, అన్ని తప్పే. ఎందుకు వచ్చావు? ఆంధ్రపోతలు కాబట్టి చచ్చిపోవాలి కాబట్టి వచ్చావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలక. పాపులను కానీ మళ్ళీ ఎలాగో మాకండి సమరస్సులు చూసావు పాపను కానీ. ఆదివారం అదే అంశం మరి చెప్పాలి కదా. మరి ఆదివారం ఒక వేశ్య గురించి మాట్లాడుతున్నా, నువ్వు చూడాలి ఏందో మరి. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. పాపులు ఎవరు? 2-3 మొదటి యోహాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్ ఎందుకు చేస్తే పాపం. క్రిస్మస్ ట్రీ పెట్టావు కాదా? తాతను పంపించావు కాదా? డప్పు తరుగుతో క్యారస్ తిప్పుతున్నావు కాదా? ఇక నువ్వు పాపి కాదు, పుణ్యత్తుని ఎలా చేస్తానే? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసకులు ఎవరు? యేసుక్రీస్తు వాక్యం చెబుతుంటే చదువు లేని వాడు పామరుడు మాకంటూ గొప్పగా చెబుతాడు, ఈయనకు ఫాలోయింగ్ ఎక్కువ అని అపహాసం చేస్తే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగడు. ఎందుకు? వాళ్ళకి దిక్కు నేనే. ఆ చచ్చిపోయిన 4 రోజులు రావాలి వాళ్ళకి. 14 వారు యెహోవా లేదా నేనే మార్గమును, నేనే జీవమును, నేనే. ఇవన్నీ ఎటకారంగా ఉంటాయి మనకి. బ్రతుకు కన్ను మూస్తే మంట పుట్టిద్దర్రా. ఎందుకు నమ్మలేదు స్వామి నీ మాటని
భయం కలిగింది. ఆ భయం నేర్పల సమాజంలో అనగానే 16 ఏళ్ల పిల్లతో డాన్స్ చేపిస్తున్నాడు బోధకుడు, వయసు పిల్లగాలతో డాన్స్ చేపిస్తున్నాడు ఒక సంఘ కాపరి. నువ్వేమన్నట్టున్నావు నీ కూతుర్ని బాగా వేసినట్టు వాళ్ళు స్పీడ్గా చూస్తుంది ఇంట్లో. ఏమంటారు నిన్ను, ఏమనాలి నిన్ను? సినిమాలో పంపిస్తావు, పంపి. అదేమో పాడేని లోకమా, ఇదేమో పాస్టర్ లోకమా? ఏం మోకవాళ్ళం అంతే, ఏం ఆలోచన? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చదువు కూర్చోవద్దు. ఆడ కూర్చోదు. ఏసుకు అవమానం జరుగుతుంటే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఏసుకు అవమానం జరిగితే నాకెందుకు, ఆ పాస్టర్ గారు ఏమనుకుంటే చాలు అన్నది. పాస్టర్ గారు అంటే ఇంత కోపం వస్తుంది. ఏసునంటే బాధ కలగట్లేదా? ఏసు బ్రతుకు రోడ్లు పడుతుంటే బాధ వేయట్లేదా? నువ్వు చచ్చిపోతే అమహాను కూడా దిక్కు. మీ ఆయన రాడు నీతో పాటు, నీ పిల్లలు రాడు, నీ తాత రాడు, నీ తండ్రి రాడు. నిన్ను కన్నీ కర్పాల్సినటువంటి ఆ తండ్రి వస్తాడు. ఎంత గొప్ప బ్రతకర్రా యేసుదే. ఆ తండ్రి రాయించుకుంటే ప్రతి మాట నెరవేరుతుంది అంటే నీ కొరకు రాయించాడు. మాదిరిగా ఉన్నాడు. ఏది తన అడుగు చాలు నడుస్తామని మన మీద ఎంతో నమ్మకం. నడిస్తే కదా, నడిస్తే కదా, నడిస్తే కదా. అలా కూర్చోవద్దు, అలా ఉండొద్దు, అలా ఉండొద్దు అన్నాడు ఆయన. అలా ఉండొద్దు. లోకా సువార్త చనిపోయి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళడానికి ముందు 40 రోజుల పాటు శిష్యుల దగ్గర ఉన్నప్పుడు ఎలా బ్రతికిన ఉద్దేశాన్ని 3 మొక్కలు చెప్పాడు. మీరు చూడండి, 44-24 లోకా సువార్త, 24-44 లోకా సువార్త. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాబడినవన్నీ, బాగా వినాలి, టైం అవుతుంది, కోరికలకు వస్తున్నాను. ఏమంటారు యేసుక్రీస్తున్నారు? మోషే ధర్మశాస్త్రములోను, అంటే ధర్మశాస్త్రాల్లో క్రీస్తు గురించినటువంటి ఆలోచన ఇప్పుడు వరకు చూసాము. ప్రవక్తల గ్రంథాల్లో మీకా కానీ, యెషయా కానీ, ఇర్మియా కానీ అనేక గ్రంథాలలో చూసాము. ఇకపోతే కీర్తనలోను నన్ను గూర్చి రాబడిన ప్రకారము నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని. నెరవేరిపోయాయ్యా. నేను ఏం చెప్పాను? నా తండ్రి ఏం రాసుకున్నాడు? ఎక్కడ రాసుకున్నాడు? మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనలోను నన్ను గురించి ఎలా రాసుకున్నాడు? టోటల్ బైబిల్, ఎంటైర్ బైబిల్ 66 పుస్తకాల్లో నా గురించి ఏం రాసుకున్నాడో అవన్నీ చేశా. కొన్ని రాయలేదండి దేవుడు అని పాస్టర్ గారు పొత్తే కదా, రాయలేదా? రాయనప్పుడు పరిపూర్ణ ఎలా అయింది? ప్రతి మాట ఉంది. నీకు తెలియకపోతే నేను నేర్పుతారా? ఫ్రీ ట్రైనింగ్, డబ్బులే తీసుకోండి, నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను నీకు. పరిపూర్ణం బైబిల్, 66 పుస్తకాలతో బైబిల్ పరిపూర్ణంగా రాయబడింది. నీకు అర్థం కాలేదు కనుకనే ఇంకా మర్మాలండి అంటున్నావు. మర్మాలేడి? పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళ సంసారం చేసిన తర్వాత సంసార జీవితంలో నీ భర్త మనసు మర్మమా చెప్పు? నీ భార్య మనసు మర్మమా చెప్పు? అలా తెలిసి నీవు ఆయన మనసు అంటావు. అది మర్మం ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ బ్రతుకును వాక్యం ఎందుకు మర్మంగా ఉండిపోయింది? బైబిల్ ఇస్ ఓపెన్. చెప్పడం లాగే మర్మం. మన కర్మ ఏం చేద్దాం? చెప్పడం వస్తే మర్మాలు లేవండి, అంతా ఓపెన్. ఆన్సర్లు ఉన్నాయి బైబిల్లో. ఓపెన్ చేశాడు దేవుడు. ఓపెన్ చేసినాక మర్మాలు ఎలా? ఎక్కడ? మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు నన్ను గూర్చి రాబడినవన్నీ నెరవేరినవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాడు. అన్ని నెరవేరిపోయాయా? అన్ని నెరవేరిపోయాయి, అన్ని నెరవేరిపోయాయి. 1:5 ఈరోజు ఈ అంశం చెప్తున్నానంటే, యేసు పుట్టాడు అని గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నాం. యేసు పుట్టాడని గొప్పగా సంబరం చేసుకుంటున్నాం. యేసు పుట్టాడని బోలని ప్రోగ్రాంలు పెట్టుకున్నాం. కానీ లోకానికి యేసు పుట్టాడు అనడం కంటే పౌలు గారు అన్న ఈ మాట నీ బ్రతుకులో ఇప్పటి వరకు అనుంటావేమో చూడు. నీ క్రైస్తవ బ్రతుకులో నువ్వు చూడాలి. మొదటి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము
నమ్మదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంతే కదా మరి. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించి పరలోకానికి తండ్రి రాజ్యానికి అప్పగించే పనిలో వచ్చాడు. పూర్ణంగీకారానికి యోగ్యమైనది అంటే ఖచ్చితంగా నమ్మే తీరాలి. అక్కడ బాగుంది. ఇంకొక మాట అంటున్నాడు, అట్టి వాళ్ళు నేను ప్రధానుడు. ఇంత వాక్యం చెబుతున్న పౌలు గారు నేను ప్రధాన పాపిని అన్నాడు. ఎందుకు? ఎక్కడైనా నా బ్రతుకులో వాక్యము తొలగిపోతుందేమో భయం, నా శరీరంలో పాప నీరు ఉంటుందేమో భయం, మనుషులకు తగ్గట్టుగా వాక్యం చెబుతానేమో భయం, మనుషులకు అనుకూలంగా తీయటి మాటలు చెబుతానేమో భయం. నేనే ఫస్ట్ నా కొరకే వచ్చాను ఈ లోకానికి, నేను పాపిని అన్నాడు ఆయన. ఎప్పుడు? పరిశుద్ధుడుగా ప్రపంచానికి 14 పుస్తకాలు రాస్తున్న ఆ వ్యక్తి, ఆ జ్ఞానవంతుడు ఈ మాట అన్నాడు. మనగాదో లోకానికి రక్షణ పుట్టినట్టు, లోక రక్షణ పుట్టినట్టు నా పాపాల నిమిత్తము, నా శాపాల నిమిత్తము, నేను దేవుళ్ళకి వచ్చిన మార్చుకున్న తత్వ నిమిత్తము క్రీస్తు నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు అని ఏ ఒక్కరు అనుకుంటారా? నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దూత, మీ కొరకు దూత. మీ అన్న పదాన్ని మనకు తెచ్చుకుంటే నా అన్న పదం అక్కడ అంతర్లీనంగా ఉంటుంది. మీరు అన్నా, మీరులో నువ్వున్నావు. ఇప్పుడు నువ్వు అనుకో, నువ్వు నేను అనుకుంటావు. పౌరులు అనుకుంటావు నేను. పాపులను రక్షించే విధానంలో యేసుక్రీస్తు లోకానికి వస్తే అది నా కొరకే అన్నాడు ఆయన. ఎవరికి స్తోత్రం. మనం అనగలమా? అస్సలు కాలేము. అంత నేటేటివే జనాలకి. గుంపులో పోయిందో టైం అంతా. క్రైస్తవ బ్రతుకులు ఎన్ని నిజాలు, ఎలా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడు, మన బ్రతుకు పరమాత్మ ఎంత గొప్పగా ఇచ్చాడు, ఇవన్నీ నీకు తెలియాలి కదా. అన్నీ తెలియాలి కదా. మత్తయి సువార్త ముగిస్తున్నాడమ్మా, 2వ అధ్యాయము. ఇవన్నీ తెలుసుకున్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, పరలోక చేర్చే పనిలో ఉన్నాడు. ఇవన్నీ మనం విన్నాం. లేఖనాలలో, ధర్మశాస్త్రాలలో, కీర్తనలో రాయబడినవి ఆయన గురించే కాదు, మన గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆనాడు యేసు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 2:11. పైన 2:11 ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోధుమను కానుకలుగా సమర్పించిరి. ఏం తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, గోధుమ. ఇప్పుడు నువ్వే తెచ్చావు. తమ పెట్టెలు విప్పి అన్నాడు. పెట్టెలు విప్పి అన్నాడు. ఇప్పుడు బంగారం తెచ్చావా? ఎంతమంది తెచ్చారో మీరు ఆలోచించండి. చెప్తాం మరి. గోధుమ తెచ్చావా? సాంబ్రాణి తెచ్చావా? బంగారం అంటే నీ దృష్టిలో విలువైనది. బంగారం అంటే నీ దృష్టిలో విలువ. దాని చచ్చిపోతావు పడి. గోధుమ సాంబ్రాణికి రకాల. సాంబ్రాణి మంచి సువాసన. బంగారం అనగా వాక్యం, సాంబ్రాణి అనగా గాలి. ఇంకొకటి సాంబ్రాణి అనగా వాసన, గోళం అనగా గాలి, బంగారం అనగా వాక్యం. ఈ వాక్యాన్ని ఇంత సువాసనతో ఇలా గాలిలో వ్యాపింపజేయడానికి నువ్వు ముందుకు వచ్చావా? బంగారం లాంటి వాక్యం, మంచి సువాసన వాక్యం. అలా లోకం తిరిగేస్తున్నారు గాలిగా. వాళ్ళకి అందించావా? అవన్నీ వెయ్యాలి. ఆ రోజు విప్పారు పెట్టెలో. ఈ రోజున నువ్వు పెట్టె పోసిన అవసరం లేదు. గుప్పెళ్ళు విప్పితే చాలు, గుండె చప్పుడు వినిపిస్తే చాలు, నీ బ్రతుకు పరమార్థాన్ని మరి కొంతమందికి తెలియజేస్తే చాలు. అది కోరుకున్నాడు రా దేవుడు. అది కోరుకున్నాడు కనుకనే ఈ లోకానికి వచ్చి వ్యక్తులుగా చేసుకొని నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు పుట్టి ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని చెప్పి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు చివరికి చిరువులో కూడా లేఖనము నెరవేరినట్లు తప్పికి కొన్నాను అన్న పదం అనేది తప్ప దాహవేత్ని ఇవ్వనల్లా. లేఖనం నెరవేరిపోయింది.
పుట్టుక కానించి మరణించేంత వరకు 33.5 సంవత్సరాల్లో ప్రతి స్టెప్ బైబిల్లో రాయబడి నెరవేర్చి వెళ్ళిపోయాడంటే ఆయన బ్రతుకు వేలాకోళం చేస్తావా నువ్వు డ్రామా కట్టి? ఆయన బ్రతుకు చింతమనం చేస్తావా నువ్వు నాటకాలు వేసి? వాడికంటే బుద్ధి లేదు. మరి మనకేమైంది? మనకేమైంది? రేపు వస్తుంది నెక్స్ట్ అదే ఏంటి? గుడ్ ఫ్రైడే. ఇప్పుడు పాస్గా తయారైపోయారు. ఇంకా ఎవరిని యేసుక్రీస్తు వారికి నిలబెడదామా? ఎవరికి అట్టముక్కతో సిలువ చేద్దామా? ఎవరిని గుడ్డ పిల్లలతో తోడా చేద్దామా? కింద దెబ్బ బాబుని ఎవరితో ఉడిపిద్దామా? లేదంటే సిలువ కట్టేసి ట్రాక్టర్లో ఊరిగిచ్చేస్తాడు. చూసాను ఏమనుకుంటారు? యేసు సిలువ పోయలేదు, ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నవి, అప్పుడు గాడిదలు ఉన్నవి, కానీ గాడిదల మీద పంపించుంటారు అని అనుకోరా? పచ్చిమరాడు మై చచ్చిపోతాం. అన్నీ దుర్మార్గంగా తయారైతే నాటక రంగం ప్రపంచానికి తరిగితే మన బ్రతికే నాటకం అని బైబిల్లో చెప్పలేదా? ఇంకా ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు బోధ? ఎవరు నాగం చేద్దామని, ఎవరు నరకాన్ని తీసుకెళ్దామని. కొద్ది కాలం బ్రతుకుతున్నాం భూమి మీద. మహా అయితే 60, అధిక బలం ఉంటే 70 పెద్దలాగా, లేదంటే 100. కష్టమే బొంద. ఈ కొద్ది ఆయుష్ కాలంలో ఇన్ని దౌర్భాగ్యపు కేవలం డబ్బు సంపాదన కొరకు సంఘాన్ని మోసం చేస్తూ నువ్వు కూర్చునే స్థలానికి 2000 అని చెబుతూ ఇంత దౌర్భాగ్యపు స్థితికి దిగసారి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. సేకరించే వాళ్ళు పరలోకం వెళ్తారు, ఏముందలే అనేవాళ్ళు ఏముందలే అని ఆలోచనకి వెళ్తారు. అప్పుడు స్వర్గమా నరకమా నీకు అర్థం అవ్వాలి. ఎందుకు పుట్టాడు క్రీస్తు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టాడు? క్రిస్మస్ ఎలా చేసుకోవాలి? చెట్టుని పూజించడం వచ్చే లాభం ఏంటి? నైట్ కూడా క్యారల్స్లో ఎగిరితే వచ్చే లాభం ఏంటి? తాళం పంపిస్తూ వచ్చే లాభం ఏంటి? అంత వైరస్సే కదా, అంత వైరస్సే కదా. ఎందుకు పుట్టాడయ్యా అంటే నశించిపోతున్న మానవాళి కొరకు, వాక్యం లేనటువంటి వారి కొరకు ఇన్ని మాటలు చెప్పి ఇంత గొప్ప మాటలు ఇచ్చాడు. ఇంతకంటే మరి దురదృష్టవంతులకు లేరంటే వినకపోతే నిజంగా మీ ఎంత అదృష్టవంతులు. ఎంత ఓపికగా విన్నారు అలా, ఎంత ఓపికగా విన్నారు. అందుకే మీ అందరికీ తల వంచి చేసి వంచి నమస్కరిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా డోంట్ మిస్ అన్న పదం జాయిన్ చేస్తున్నారు. అందరూ వినండి, డౌట్ ఉంటే కింద రాయండి, సమాధానం మీకు ఖచ్చితంగా ఇస్తాను. పారిపోరు, నాకు అలవాట్లేదు అది. కనుక క్రీస్తు జన్మదినం ఈరోజు నువ్వు ఆలోచిస్తే ఆయన బ్రతుకు పరమార్థం కేవలం వాక్యం నింపి నీ బ్రతుకు ముగియక ముందు నిజాన్ని తెలుసుకొని కుటుంబాన్ని కట్టుకుంటూ క్రీస్తును గొప్పగా బ్రతుకుతూ కన్ను మూస్తే ఆ కన్న తండ్రి రొమ్మున ఆనుకున్న యేసుక్రీస్తు వారి లాగా ఒక లాగా నువ్వు ఉండాలి. నువ్వు దేవుడు బిడ్డవి, దేవుడు బిడ్డవి, దేవుడు బిడ్డవి. నీ పుట్టుక పరమాత్మ నీకు తెలియాలి. యేసు పుట్టుక నీకు అర్థమైంది, రాసుకున్నాడు, జరిగించాడు. ఇప్పుడు నీ పుట్టుక నీకు అర్థం అవ్వాలి. రాసుకుంటున్నాడు, జరిగి తీరుతుంది. రాయబడిన ఆయన పద్ధతి ప్రకారం బ్రతుకు లేకపోతే ఇక్కడ డాన్స్ చేసిన అనేవాడు లేడు. నాటకాలు